నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. సో అందుకోసమని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది మోదీ గారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా మోదీ గారి అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి టైమ్స్ నౌ చేత జగన్మోహన్ రెడ్డి గారు అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక సర్వే వెళ్ళింది. సో దాన్ని టైమ్స్ నౌ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో టైమ్స్ నౌ చేత తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వేని వెల్లడించుకోవడం జరిగింది. ఎందుకనంటే మోదీ గారు అపాయింట్మెంట్ కోసం. కేంద్ర ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా వాళ్ళు నివేదిక ఇచ్చిన దాని ప్రకారం రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీనే వస్తోంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అన్నట్టుగా తెలుస్తోంది. అందుకే మోదీ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టినట్టుగా ఇలాంటి చాలా వార్తలు బయట ప్రచారంలో జరుగుతున్నాయి. ఇవన్నీ ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటంటారు? ఒకటి వాస్తవాన్ని పరిస్థితి ఏంటి అంటే టైమ్స్ నౌ ఈ రోజే మొట్టమొదటిగా తన సర్వే ఫలితాలు ఇవ్వాలి. టైమ్స్ నౌ గత కొన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారికి 24 out of 25 ఎంపీ సీట్స్ రాబోతున్నాయని, నిన్నైతే 25 out of 25 అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ చేసేయబోతున్నారు అని చెప్పని పార్లమెంట్ స్థానాలు ఆయనకే దక్కబోతున్నాయి అని చెప్పని సర్వే ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకుంటే సహజంగా ఏంటంటే ఇది టైమ్స్ నౌ వాళ్ళ అంటే వాళ్ళ క్రెడిబిలిటీకి దిగజారుడికి ఒక పరాకాష్ఠ ఇది. ఈ మధ్య వచ్చిన వార్తలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రాండింగ్ పెంచడం కోసం అని చెప్పని టైమ్స్ నౌ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది. అంటే టైమ్స్ నౌకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బు వాళ్ళకి చెల్లించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వీసెస్ టైమ్స్ నౌ నుంచి వాడుకుంటున్నారు. మీడియా ప్రమోషన్ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్ పెంచడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వడం కోసం ప్రజలు కట్టిన పన్నుల డబ్బు వాళ్ళకి చెల్లించారు. వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ పెంచడానికో, వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెంచడానికో ఒక మీడియా సంస్థనో లేదు ఒక కన్సల్టెంట్ నన్ను అపాయింట్ చేసుకున్నారు అని అంటే సరే మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అవి వాళ్ళ పార్టీ ఫండ్స్ కదా మీకేంటి అని చెప్పని ఎవరైనా మాట్లాడతారు. కానీ ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ మనీ, అది ట్యాక్స్ పేయర్స్ మనీ, ప్రజలు తమ రెక్కల కష్టంతో కట్టిన పన్నుల డబ్బు ప్రభుత్వ క్రెడిబిలిటీ పెంచడం కోసం ఒక మీడియా సంస్థకు చెల్లిస్తూ ఉన్నారు. ఆ చెల్లించిన దానికి బహుమతిగా అంటే ఆటోమేటిక్ ఎప్పుడైతే ఒకరి నుంచి ఒకరికి డబ్బు లావాదేవీలు జరుగుతాయో వాళ్ళ మధ్య ఒక ర్యాపో డెవలప్ అవుతుంది. ఒకరి దగ్గర చేజాచి డబ్బు తీసుకున్నా ఇచ్చిన ఆ ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏర్పడిన తర్వాత దాన్ని 100 రకాలుగా వక్రీకరించి తమ అవసరాలకు వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో టైమ్స్ నౌ ఒప్పందం చేసుకున్న డబ్బు తీసుకుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పనితీరు ఎట్లా ఉంది, అది అంటే ప్రోగ్రెసివ్ గవర్నమెంట్గా ఉందా, డిస్ట్రక్టివ్ గవర్నమెంట్గా ఉందా అనేది ఆ ప్రభుత్వ పాలనా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి వారంలోనే అది ప్రూవ్ చేసుకుంది. ప్రజావేదిక కూల్చివేత, అన్నా క్యాంటీన్ల రద్దు, ఇసుక పాలసీ రద్దు, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు, ఇట్లాంటి రద్దులతో ప్రస్థానం మొదలుపెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా సరే తొలి అడుగులు అనేది కన్స్ట్రక్టివ్ దిశగా ఉంటాయి. అంటే ఒక మంచి పథకం అనౌన్స్ చేయటమో, ప్రజలకే మేలు చేసే ఒక నిర్ణయం ప్రకటించడమో, లేదు ఒక కొత్త కంపెనీని గ్రౌండింగ్ చేయించుతున్నామని చెప్పని దానికి ఒక శంకుస్థాపన చేయటమో, ఇటువంటి ఒక పాజిటివ్ మూడ్ తోటి ఏ ప్రభుత్వ పరిపాలన అయినా మొదలు పెట్టాలని కోరుకుంటారు. సహజంగా మనం ఒక కొత్త కాపురం బిగిన్ చేసామనంటే ఆ ఇంట్లో పాలు పొంగియటం ద్వారా ఒక శుభ సూచకమైన కార్యక్రమం ద్వారా లైఫ్ బిగిన్ అవ్వాలని చెప్పని ఎవరైనా కోరుకుంటారు. అటువంటి సందర్భంలో మనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా మొదలైంది, డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ తోటి, రద్దులతోటి, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే నిర్ణయాలతోటి, పెట్టుబడిదారుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలతోటి రాష్ట్ర పరిపాలన మొదలైంది. అటువంటి పరిపాలనని, అటువంటి ప్రభుత్వాన్ని బ్రాండింగ్ పెంచడానికి వీళ్ళు సిద్ధపడి ముందుకొచ్చి డబ్బులు తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా నువ్వు ఏ తప్పైనా చేయి, నీకు నేను అంటే నీలో ఏ లోపమైనా ఉండని నీకు అద్భుతంగా నేను మేకప్ చేసి నేను నీ పర్సనాలిటీ ఎలివేషన్కి నేను కృషి చేస్తా అని చెప్పని టెంపరీ డబ్బులు తీసుకున్నట్టేగా. ఆ తీసుకున్న నేపథ్యంలో ఇంకా వాళ్ళ క్రెడిబిలిటీ ఏముంటుంది అక్కడ? ఒక మీడియా సంస్థగా తప్పుడు విధానాలతోటి పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మీడియా సంస్థలది. ఫోర్త్ ఎస్టేట్ అంటారు. అంటే ఇవాళ లెజిస్లేషను, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఈ 3 వ్యవస్థలకి పోటీగా
ప్రజల తరపున ప్రశ్నించే వ్యవస్థగా ఇవాళ మీడియాని మనం కొనియాడతాం. అటువంటి మీడియా ఇవాళ అమ్ముడుపోయింది అని అంటే ఆ అమ్ముడుపోయిన మీడియా ఇచ్చే ఫలితాలకి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? పైగా పదే పదే అదే ఫలితాలు రిపీట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 4 సంవత్సరాల 6 నెలల 14 రోజులు వాటికి ఆయన పదవి బాధ్యతలు చేపట్టి ఇన్ని రోజులుగా ఎటువంటి వైఖరి పరిపాలన పరంగా ఎంచుకున్నారు? ఇవాళ జాతీయ స్థాయిలో వాళ్ళు సాధిస్తున్న పారామీటర్స్ ఒకసారి మనం గమనించుకుంటే ఇవాళ దేశంలోకెల్లా అత్యధిక వడ్డీకి అప్పులు తెస్తున్న రాష్ట్రం, బడ్జెట్ పరిమితి దాటి అత్యధిక అప్పులు చేస్తున్న రాష్ట్రం, మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రం, రైతు ఆత్మహత్యలో దేశంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం, కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఉమెన్ ట్రాఫికింగ్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ అంశం పట్ల లేవనెత్తి ప్రశ్నించారు అని చెప్పని ఆయన మీద మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది ఆయనకి. కానీ అంతిమంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇన్ని వేల మంది మహిళలు మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అని చెప్పని. అప్పుడు డీజీపీ కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఇవాళ పరిపాలన ఏ దిశగా సాగుతూ ఉంది? ఇవాళ 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కరెంటు బిల్లులు ఆయన రోల్ బ్యాక్ చేస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచుకున్నా కూడా బాధుడు ప్రజలన్నట్టు విరుస్తున్నారు అని చెప్పని దీర్ఘాలు తీసి మాట్లాడారు. నేను ప్రజల మీద ఈ భారం తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన 8 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. నేను ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నాడు, వలసలు లేని ఉపాధి కల్పిస్తా అన్నాడు యువతకి. ఇవాళ ఏ దిశగా ప్రభుత్వ పాలన నడుస్తుంది? నిన్న రిలీజ్ అయిన నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ జాతీయ స్థాయిలో 13.4% యావరేజ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 24% యావరేజ్ తోటి వాళ్ళ దేశంలో అత్యధిక అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఏ పారామీటర్స్లో వాళ్ళ రాష్ట్రం పురోగమించింది అని చెప్పని 25కి 25 పార్లమెంట్ స్థానాలు దక్కబోతున్నాయని చెప్పని టైమ్స్ నౌ సంస్థ ఏ ప్రాతిపదిక మీద వాళ్ళ ఫలితాలు రిలీజ్ చేశారు? ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయమా, వైసీపీ పార్టీ శ్రేణుల నుంచి వెళ్ళిన అభిప్రాయం? అది 100కి 100 పాళ్ళు వైసీపీ పార్టీ వండి వార్చిన కథనాలని టైమ్స్లో ప్రకటిస్తుంది, ప్రచురణ చేస్తుంది అనేది అర్థమవుతుంది మనకి. తీసుకున్న కూలికి న్యాయం చేస్తున్నారు వాళ్ళు. మనకి ఒక సంఘటన మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. సహజంగా మనం ఒక న్యూట్రల్గా ఉన్న పంతులు గారి దగ్గర కూర్చొని పంచాంగ శ్రవణం వింటే ఆయన ఇంపార్షియల్గా చెప్తారు. మన జాతకం ప్రకారం, మన నక్షత్ర ప్రకారం, మన రాసుల ప్రకారం ఆయన ఎటువంటి అనుకూలత ఉందా వ్యతిరేకత ఉందనే చెప్తారు. అదే మనం దండిగా సంభావన ముట్ట చెప్తున్నాం ఆయనకి. మనకు అనుకూలంగా చెప్పకపోతే, మనకు వ్యతిరేక ఫలితాలు ఆయన చెప్తే, మనకు మనోరంజకంగా ఆయన చెప్పేది అనుకూలంగా లేకపోతే సంభావన ఎక్కువ ఇస్తామో తక్కువ ఇస్తామో అనే అనుమానం ఆయనకుంటే అసలు మీరు అద్భుతం అండి, అమోఘం అండి, బ్రహ్మాండం అండి, బజుగోవిందం అండి అని చెప్పని మనకు చెప్తారు ఆయన. అంటే ఆయన చూసిన ఆయనకు అర్థమవుతున్న పంచాంగం ప్రకారం మనకి వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుస్తున్నా కూడా మనకి మన మనసు రంజింపజేయని వార్తలు మనకు చెప్పరాయన. ఆ ఫలితాలు మనకు చెప్పరాయన. ఇదే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకుంటున్న మీడియా సంస్థ ఆయనకు అనుకూలమైన ఫలితాలు, ఆయన ప్రయోజనాలు సిద్ధించే ఫలితాలే విడుదల చేయడం ఖాయం. ఇందాక మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఇవి కేంద్ర ప్రభుత్వానికి ఈ మాత్రం సమాచారం వాళ్ళకి చేరదా? ఏ సంస్థ ట్రాక్ రికార్డ్ ఏంటో వాళ్ళకి తెలీదా? ఇవాళ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాబోతున్న ఎన్నికలు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పనేది ఒక స్పష్టతతో కూడిన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆల్రెడీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చున్నాయి. వాళ్ళ వ్యూహకర్తల సర్వే ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని రకాల కుప్పిగంతులు పిల్లి మొక్కలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ అభ్యర్థిని అక్కడికి, అక్కడ అభ్యర్థిని ఇక్కడికి మార్చే ప్రహసనం ఆయన మొదలు పెడతా ఉన్నారు. ఇంతమంది మంత్రులను కూడా డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు నా మంత్రివర్గం, నా బృందం అని చెప్పుకున్న తన సొంత సైన్యాన్ని వాళ్ళ తను డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త అభ్యర్థుల కోసం వెతుకులాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సామాజిక సమీకరణాల పేరిట అభ్యర్థుల మార్పు చేర్పులకి ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిన అంశాలే. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన సమాచారం కేంద్ర ప్రభుత్వానికి తెలీదా? కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రితోటి మేము కూడా ఫెయిల్ అవుతున్నాం అన్న భావన ఇవాళ అంతిమంగా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి స్థితికి వాళ్ళని చేర్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మాధవ్ అని ఆయన ఉండేవాడు. గత తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్గా ఉన్న సందర్భంలో
తెలుగుదేశం మద్దతుతో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఓకే. ఆయన మన పోటీ చేస్తే డిపాజిట్ దక్కల ఆయనకి. అంటే భారతీయ జనతా పార్టీకి అర్థం కావట్లేదా ఎందుకు ఆ ఫలితాలు వచ్చినాయి? భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు విష్ణుకుమార్ రాజు గారు వంటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా, వైసీపీని భారతీయ జనతా పార్టీని ఒకే కాటన కట్టేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది మా భవిష్యత్తు ప్రయోజనాలకు విఘాతంగా మారబోతుంది అని చెప్పని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక స్పష్టతతో వచ్చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇటువంటి సందర్భంలో 100% ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అది రిలీజ్ అవుతానే ఉన్నారు. అవుతున్న సందర్భంగా నేను నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి పట్ల నరేంద్ర మోడీ గారికి పితృవాత్సల్యం ఉంది అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తప్పుని వాళ్లే కాపాడుతూ వచ్చారు, ప్రతి ఉల్లంఘనని వాళ్లే సమర్థిస్తూ వచ్చారు. అసలు ఏం తప్పు జరగలేదు అని చెప్పని వాళ్లే అండర్ ది కార్పెట్ కప్పిపెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేసుకుంటూ వచ్చారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత కేసులు ఆ వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొందగలిగారు. సుదీర్ఘకాలం పాటు ఆయన ఇవాళ దేశంలోనే అత్యధిక కాలం బెయిల్ మీద ఉన్న నాయకుడికి ఇవాళ ఆయన చలమణ అవ్వగలుగుతున్నాడు. పైగా ఆయన మీద ఉన్నది ఒక కేసు అర కేసు కాదు, పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. కేసులు ఉండటమే కాదు, ఆ గ్రావిటీ ఆఫ్ ఛార్జెస్ ఆయన మీద మోపబడ్డ ఆరోపణలు కూడా వేల కోట్ల రూపాయల మిస్అప్రోప్రియేషన్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. పైగా వాళ్ళ చిన్నాన్న గారి హత్య కేసు విచారణకి ఈయన ప్రతిబంధకాలు కల్పిస్తున్నాడు అని చెప్పని వాళ్ళ సొంత కుటుంబ సభ్యురాలు, వాళ్ళ సొంత చెల్లెలు, బాబాయ్ కూతురు ఆయన మీద ఆరోపణలు చేసి ఈ రాష్ట్ర పరిధి నుంచి విచారణ వేరే రాష్ట్రానికి బదలాయించుకోవడం జరిగింది. ఇన్ని అంశాలు వాళ్ళ సమాజానికి తేటతలం అవుతున్న సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతున్న వ్యవస్థల విధ్వంసాన్ని అడ్డుకట్టేసే ప్రయత్నం ఏ స్థాయిలో కూడా చేయకపోయినా ఈరోజు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఒక ఫేస్ సేవింగ్ కోసం ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వాళ్ళని తన అదుపాజ్ఞంలోకి తెచ్చుకోవడానికి తన మాట వినే విధంగా గతంలో లాగా తనకు సహాయ సహకారాలు అందించే విధంగా చేయడం కోసం అని చెప్పని ఒక ఫ్యాబ్రికేటెడ్ సర్వే ఫలితాలతోటి వాళ్ళని ఏమార్చాలనే ప్రయత్నం చేసినా కూడా వాస్తవ పరిస్థితులు ఏంటనేది వాళ్ళకు ఉండే సమాచారం ఇటువంటి మీడియా సంస్థలు చాలా వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళకి ఇంటర్నల్ సమాచారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అంతిమంగా భారతీయ జనతా పార్టీ అయినా రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయాలు చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కీ ఇస్తే ఆడే బొమ్మల్లాగా వాళ్ళు కూడా ఎల్లకాలం ఆడరు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ వాస్తవ పరిస్థితి రిలీజ్ అయ్యారనేది అర్థమవుతానే ఉంది. ఇవాళ టైమ్స్ నౌ లాంటి ఒకనాడు కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సమాచార సంస్థగా ప్రజల్లో ఉన్న పరువుని పరపతిని దానికదే అంటే ఇటువంటి కిరాయి వార్తలు ప్రచారం చేయడం ద్వారా తన విశ్వసనీయతని తనే సమాజంలో కోల్పోతుంది. ఎస్ అండి. సో అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రాబోతోంది నెక్స్ట్ అని కేంద్ర ఇంటెలిజెన్స్ ఇవ్వడమే కాదు. సో అందరికీ అది తెలుసు కాబట్టి అయినా కానీ వీళ్ళు అది కాదు అని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టైమ్స్ నౌ వాళ్ళు కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్తున్నటువంటివి కావచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుంది అసలు ఏంటి అని.